హాయ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సామ్సంగ్ గెలాక్సీ A27 5G మొబైల్ అనమాట. ఇది మనకి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే 28,000 అలా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారని నాకు అర్థం కావట్లా. ఇందులో స్పెక్స్ మరీ అంత హైప్ అయితే లేవు, కానీ కొంచెం మీడియం స్పెక్స్ అని చెప్పవచ్చు ఈ మొబైల్ ఉన్నటివి. బట్ ఎందుకు 28,000 పెట్టేశారని అర్థం కావట్లా. 28,000కి మనకి చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి ఆల్టర్నేటివ్గా. బట్ చూద్దాం ఈ మొబైల్ కూడా ఏం స్పెషాలిటీ ఉంది, ఏమేమి ఫీచర్స్ వీళ్ళు బాగా హైప్ తెచ్చారనేది మనం తెలుసుకుందాము. అంతేకంటే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. బ్యాక్ కూడా మనకి విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. పర్లేదు, మనకి ఇక్కడ ప్రొటెక్షన్ పరంగా కొంచెం మంచిగా థింక్ చేశారనమాట. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్స్ అయితే రాదు, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ బడ్జెట్కి కంపల్సరీ స్టీరియో స్పీకర్స్ మనకి ఇస్తారనమాట. అది మనం ఏ మొబైల్ చూసినా కానీ. బట్ మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం సపోర్ట్ ఉంది. ఇంకా ఆడియో క్వాలిటీ పరంగా లౌడ్ స్పీకర్ కాబట్టి కొంచెం మీకు బాగుంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అది కూడా ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. IP64 అంటే చిన్న చిన్న డ్రాప్స్ కి డస్ట్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేయగలదు. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది 7.8 mm థిక్నెస్ ఉంది. వెయిట్ అయితే 200 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ చేయండి, మీకు ఓవరాల్గా డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఈ 6.7 inches సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. సూపర్ AMOLED డిస్ప్లే అంటే మీకు బాగుంటుంది, మీకు డిస్ప్లే క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. సామ్సంగ్లో మనకి డిస్ప్లే క్వాలిటీ నెంబర్ 1గా ఉంటుంది. అలాగే ఇది 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. పర్లేదు అనమాట, 120 Hz అంటున్నారు కాబట్టి మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. HDR అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం 1000 అబోవ్ నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉండాల్సి చెప్తున్నారు. మీకు ఎల్వన్ సపోర్ట్ ఉంటుంది, అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ క్వాలిటీ మ్యాక్సిమం HD+ అయితే వాచ్ చేయొచ్చు. మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. ఇది కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR5X యూస్ చేస్తారు. అలాగే ప్లస్ 3.1 మీద రాబోతుంది. మనకి ర్యామ్ అండ్ మెమొరీ టైప్ అయితే చాలా అడ్వాన్స్ అయితే ఉంది. ఇక మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మళ్ళీ టాస్కింగ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్ అంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, మరి హెవీ గేమ్స్ ఆడితే ఈ ప్రాసెసర్ మీకు హ్యాండిల్ చేయలేదు అనమాట. BGMI ఆడొచ్చు, BGMI మీకు అంత ఎఫిషియన్సీలో ఇది హ్యాండిల్ చేయలేదు. మాక్సిమం 60 FPS హ్యాండిల్ చేయగలదు అనమాట ఈ ప్రాసెసర్ కొన్న కెపాసిటీకి. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది One UI 8.5 అయితే రాబోతుంది. మనకి One UI 8.5లో చాలా ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేశారనమాట. ముందు అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి 6 years అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకి 6 years అయితే OS అప్డేట్స్, 6 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్లస్ పాయింట్ అనమాట మనకి అప్డేట్స్ విషయంలో. అంటే మనం మొబైల్ వాడుతుండే కొద్దీ మనకి అప్డేట్స్ అనేది ఎక్కువ మొబైల్కి వస్తూ ఉండాలి, అప్పుడే మనకి మొబైల్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. చెప్పాను కదా మీకు One UI 8.5లో కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారని. మనం ఏదైనా ఫైల్ సెండ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ క్విక్ షేర్ అయితే యూస్ చేస్తాము. బట్ మనకి ఈ మొబైల్ క్విక్ షేర్ ఎలా ఉందంటే ఒకటేసారి మనకి 4 to 5 members అయితే సెండ్ చేయొచ్చు అనమాట, ఏ ఫైల్ అయినా కానీ. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి స్మార్ట్ స్విచ్ అనే ఒక ఫీచర్ ఉంది. ఇది కూడా మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసే బేస్మెంట్ హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. One UI 8.5లో ప్రైవసీ సంబంధించిన ఒక ఫీచర్ అయితే ఉంది. మనం మన డేటాని ప్రైవసీకి అయితే మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో మనకి సర్కిల్ సర్చ్ ఒక ఏ ఫీచర్ ఉంది. సర్కిల్ సర్చ్ అంటే తెలిసిందే కదా, ఏదైనా ప్రోడక్ట్ మీద మనము ఇలా రౌండ్ సర్కిల్ గీసామంటే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇంకా ఫ్లాష్ ఉంది. మనకి ప్రైమరీ కెమెరా 50 MP రాబోతుంది. వీళ్ళు ప్రైమరీ కెమెరాకి ఒక ట్యాగ్ అయితే మెన్షన్ చేస్తారు, నో షేక్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనము ప్రైమరీ కెమెరాతో ఫొటోస్ని షూట్ చేసేటప్పుడు కెమెరా షేక్ అవ్వదని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, ఇంకా మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. సెకండరీ కెమెరా 5 MP ఇచ్చారు, ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చెప్తున్నారు. లాస్ట్ కెమెరా 2 MP ఇచ్చారు, ఇది మనకి మ్యాక్రో కెమెరా. సెల్ఫీ కెమెరా 12 MP ఇచ్చారనమాట. పర్లేదని చెప్పొచ్చు, 12 MP అయినా కానీ సెల్ఫీ ఫోటోస్ కొంచెం బెటర్గానే తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. చాలా తక్కువ అని చెప్పొచ్చు బ్యాటరీలో. యాక్చువల్గా మనం ఈ సెగ్మెంట్కి 7000 mAh బ్యాటరీ మొబైల్స్ కూడా చూసే ఉంటాం, బట్ వీళ్ళు చూడండి ఇంకా 5000లోనే ఆగిపోయారు. అలాగే ఇది 25 hours వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనము 30 minutes ఛార్జ్ చేస్తే 45% వరకు మొబైల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 1 hour పైనే ఛార్జింగ్ పెట్టాలి ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. నెక్స్ట్ కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇది మనకి డోర్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.1తో రాబోతుంది. యాక్చువల్ మనము ఈ సెగ్మెంట్కి బ్లూటూత్ వర్షన్ 5.4 ఎక్స్పెక్ట్ చేస్తాం, మ్యాక్సిమం 6.0 కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం బ్లూటూత్ వర్షన్. బట్ మనకి ఇంకా
బ్లూటూత్ వర్షన్ 5.1లో ఉన్నారనమాట. కొంచెం ఇంక్రీజ్ చేసి ఉండాలి బ్లూటూత్ వర్షన్లో కూడా. ఇందులో జీపీఎస్ సపోర్ట్ ఉంది, ఎన్ఎఫ్సి కూడా సపోర్ట్ ఉంది. తర్వాత మనకి యూఎస్బీ టైప్ సి 2.0తో రాబోతుంది. ప్లస్ మనకి ఓటీజీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. గైస్ ఇంక మనం ఫైనల్లీ గెలాక్సీ A27 సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. మొబైల్లో ప్లస్ పాయింట్స్ అనిపించింది, 2 ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఒకటైతే అప్డేట్స్ విషయంలో మనకి ఇక్కడ 6 ఇయర్స్ అప్డేట్స్ ఇచ్చారు కాబట్టి మనకి ప్రాసెసర్ ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఇది యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా మనకి మంచి ప్రాసెసర్ క్వాల్కామ్లో. ఆ తర్వాత డిస్ప్లే అని చెప్పొచ్చు, ఇది 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఒకవేళ 28,000 కంటే కొంచెం కింద వచ్చిందంటే దీని అయితే చూస్ చేసుకోండి. 28,000 కంటే పైన వస్తే అది మీ ఇష్టం అనమాట, కొంటారో లేదనేది మీకు వదిలేస్తున్నాను. 25,000 కంటే కొంచెం తక్కువ లాంచ్ చేస్తే అప్పుడు దీన్ని తీసుకోండి, అప్పుడు మీకు మంచి ప్రైస్కి ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఫైనల్ ఇది గైస్ ఇవాళ వీడియో. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.